ఫస్ట్ రోజున తన్నారు, రెండో రోజున వీళ్ళు తయారు చేసుకుని అటాక్ చేశారు. గొడ్డల్లో కొడవళ్ళు ఇద్దరి దగ్గరే ఉన్నాయి. గొడ్డలు గొడవళ్ళు ఖచ్చితంగా పెడతారు వీళ్ళు, ఉంటాయి వాళ్ళ దగ్గర. అంటే గొడవకి సిద్ధమైతేనే కదా పెడతారు. అదే అనేది మామూలుగా ఫస్ట్ రోజున అన్ని పెట్టుకుంటారు ఇంట్లో. ఫస్ట్ రోజున ఉంటే వీళ్ళు కూడా కొట్టేవాళ్ళు కదా. ఉమ్, మనం ఇక్కడే ఏంటంటే మనం ప్రజల్ని తప్పుదో పట్టిస్తాం, దానికి అనుగుణంగా మనం ఏదేదో ఒక సైడ్ మాట్లాడినట్టు కనబడతాం. అదే పాయింట్ ఏంటి, నిజమేంటి, మొదటి రోజున కనుక వీళ్ళ దగ్గర బాంబులు ఉంటే ఊరుకునేవాళ్ళ. ఉమ్, వైసీపీ వాళ్ళ దగ్గర మొదటి రోజున బాంబులు లేవు, రాళ్ళు లేవు, ఉమ్, లేదా కత్తులు గొడ్డళ్ళు లేవు. అవును ఉండుంటే కనుక పల్నాడులో ఎవడు ఆగడం. అదే కదా. ఫస్ట్ రోజున వైసీపీ వాళ్ళ మీద అటాక్స్ టీడీపీ వాళ్ళు చేశారు. అవును ఫస్ట్ చేసిన దానికి ప్రతిగా రెండో రోజున టీడీపీ వాళ్ళ మీద వైసీపీ వాళ్ళు చేశారు. అవును. రెండో రోజున వీళ్ళు సమకూర్చుకున్నారు. ఉమ్, ఇక్కడ మొదటి రోజున సంఘర్షణ జరుగుతున్నప్పుడు రెండో రోజు సంఘర్షణ వస్తుందని తెలియాలి పోలీసులకి. ఉమ్, కొత్తగా ఎస్పీ ఆయనకి ఫస్ట్ రోజు సంఘర్షణ తెలియకపోవచ్చు. ఉమ్, ఎందుకు తెలియదు అంటే కొత్తగా వచ్చారు కాబట్టి. ఉమ్, రెండోది గ్రౌండ్ లెవెల్ నుంచి అధికారులు ఆయనకి ఇంటిమేట్ చేయకపోయి ఉండొచ్చు. అవును లేదా అక్కడ అసలు గొడవ బిగిన్ అవుతుంది అనగానే చెదరగొట్టమని చెప్పాలి. ఉమ్, అలా చెదరగొట్టమని చెప్పడంలో విఫలమయ్యారు. అవును మేబీ ఎలక్షన్ డిస్టర్బ్ అవుతుంది అన్న ఉద్దేశంతో అయ్యి ఉండొచ్చు, ఉమ్, లేదా కమ్యూనికేషన్ గ్యాప్ అయ్యి ఉండొచ్చు. అవును ఈ లోపు సంఘర్షణ జరుగుతున్నప్పుడన్నా సీరియస్ ఎఫర్ట్ జరగాలి. విచిత్రం ఏంటంటే నరసరావుపేటలో ఎస్పీ ఆఫీస్